వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మజ్లిస్ యువనేత అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్కు కౌంట్డౌన్ మొదలైందా? పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తున్నాయి. ఈ కాలేజీ ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉందంటూ విమర్శలు వచ్చిన మాట తెలిసిందే. దానిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. విజయ్ గోపాల్ అనే ఒక న్యాయవాది హైకోర్టును ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే. తాజాగా హైకోర్టు ధర్మాసనం దీనిపై విచారణ ప్రారంభించింది. ఇక్కడే ఆసక్తికరమైన పాయింట్ ఒకటి బిల్లులోకి వచ్చింది. ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఫాతిమా కాలేజ్కు సంబంధించి పెద్ద క్లారిటీ ఇచ్చేసింది. ఆ కాలేజీకి ఎలాంటి అనుమతులు లేవు. కనీసం సర్టిఫికెట్లు, ఇతరత్ర అధికారిక పత్రాలు జారీ చేసే అధికారం కూడా ఆ కాలేజీకి లేదంటూ విద్యాశాఖ చాలా స్పష్టంగా హైకోర్టులో చెప్పేసింది. మరి ఆ కాలేజీలో చదువుకుంటున్న పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఎలా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారంటే ప్రభుత్వం తరపు న్యాయవాది చాలా క్లారిటీ ఇచ్చేశారు. వేరే కాలేజీల పేరుతో ఇక్కడ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారు. టీసీలు కూడా వేరే కాలేజీల పేరుతోనే ఉంటాయి. ఫాతిమా కాలేజ్ పేరుతో ఎలాంటి సర్టిఫికెట్లు మంజూరు చేయట్లేదు అంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది స్పష్టంగా చెప్పేశారు. హైకోర్టు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలే విమర్శలున్నాయి. ఇలాంటి కాలేజీపై అనుమతి లేకుండా ఎలా కొనసాగిస్తున్నారంటూ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోవైపు జిహెచ్ఎంసీ కూడా ఈ కాలేజీకి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం, దానికి ఆ భవన నిర్మాణానికి అనుమతి ఉందా లేదా అంటూ క్లారిటీ ఇవ్వకపోవడం పట్ల కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 వారాల్లోగా దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ క్లారిటీ రాకపోతే తమకు ఉన్న సమాచారంతోనే, తమకు అందుబాటులో ఉన్న సమాచారంతోనే తుది తీర్పు ఇచ్చేస్తామంటూ హైకోర్టు హెచ్చరించింది. ఏం జరగబోతోంది? బండ్లగూడలో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ ఎఫ్టీఎల్లో ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. పైగా దానికి ఎలాంటి అనుమతులు లేవట. కనీసం సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం కూడా ఆ కాలేజీకి లేదట. పాఠశాల విద్యాశాఖే ఈ విషయం చెప్పింది. మరి హైకోర్టు దీనిపై తుది తీర్పు ఎలా ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.